ఎండాకాలం స్టార్ట్ అవ్వడం ఏమో గానీ, కూరగాయలు మాత్రం ఆకాశానికి డాన్స్ ఏస్తుంటాయి గదా! ఇంగ మీకే అంతుంటే నాకెంత ఉండాలని జెప్పేసి, ఏమాత్రం ఆలోచించకుండా డీమార్ట్‌కెళ్ళి సెర్చ్ చేశాననమాట. ఈ పన్నీరు, మష్రూమ్స్ మీద ఏమన్నా ఆఫర్ ఉందా అని జెప్పేసి. ఇంగ జూస్తే ఇంగేమి మష్రూమ్స్ బంపర్ ఆఫర్ అనమాట. ప్యాకెట్ 30 రూపీస్ వైట్ కొంటే వైట్ ఫ్రీ అన్నారు. ఇంగ జూసుకోండి అని జెప్పేసి మరసానంగా మష్రూమ్ ప్యాకెట్ ఇంటికి పట్టుకొనొచ్చి, వేడి వేడిగా ఫ్రై జేసుకుందామని మొదలెట్టేశానండి. ఆ పావు కిలో చిక్కుడుకాయలే 40 రూపీస్ అంట. ఇంత మంచి ప్యాకెట్ మష్రూమ్స్ మనకి 30 రూపీస్ ఇంగొచ్చినప్పుడు ఇంకెందుకు తగ్గుతాను చెప్పండి మనం. అస్సలు తగ్గేదే లే గదా! ఇంగ చాలా సింపుల్ అండి మష్రూమ్ ఫ్రై. ఎవరైనా నాన్ వెజిటేరియన్స్ కాకుండా వెజిటేరియన్స్ ఉంటారు గదా! వాళ్ళకి ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటది చికెన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలని జెప్పేసి. అలాంటోళ్ళు ఇది జేసుకొని తినండి అబ్బా! అదిరిపోద్దసలు. చాలా సింపుల్. ఆయిల్ వేసేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మష్రూమ్స్ యాడ్ చేసేసుకొని కొంచెం లైట్‌గా పసుపు, ఉప్పు యాడ్ చేసేసి దాంట్లోనే వాటర్ వదులుతాయి. ఆ వాటర్ అన్నీ ఇమిడిపోయి ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు వండించిన తర్వాత కారం పొడి, ధనియా పొడి, గరం మసాలా అలాగే మిర్చి, కరివేపాకు వేసేసుకొని దించుకొని తిన్నామంటే ఉంటది. సేమ్ చికెన్ తిన్న ఫీలింగే ఉంటదనమాట. భలే ఉంటది. ఇంకెప్పుడు తగ్గుతాయి కూరగాయలు చూడాలి గానీ నేను నెగ్గుతానో లేకుంటే అవి నెగ్గుతాయో ఎప్పటికో తెలీదు. ఇది ఎంతవరకు యుద్ధం కొనసాగుతుందో. మీరైతే గిన మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలా కూరగాయల రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి ఫుడ్ ప్రిఫర్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి అబ్బా. ఓకేనా? నేనైతే గిన ఎగ్స్, మష్రూమ్స్, పన్నీరు, చికెను ఇలాంటివి ఎక్కువ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. టేస్ట్‌కి టేస్టీ ఉంటది. మనకు కూడా బాగుంటది కదా. బై బై.